ఈరోజు లెనిన్ 156 ఏళ్ళైంది జన్మించి. ఇప్పటికీ ఆయన మరణించి కూడా 102 ఏళ్ళు అవుతుంది. ఈ 156వ జయంతి సందర్భంగా లెనిన్ యొక్క ఒక ప్రత్యేకతని చెప్పడానికి ఇది సందర్భోచితంగా భావిస్తున్నాను. లెనిన్ జీవితంలో విప్లవ సిద్ధాంతకర్తగా, విప్లవ ఆచరణకర్తగా అనేక పార్శ్వాలు భాగాలు ఉన్నప్పటికీ 3 విప్లవాల్ని నడిపిన, నేతృత్వం వహించిన నాయకుడిగా ఆయన విప్లవాచరణ చాలా గొప్పది. 45 సంపుటులు గ్రంథాలు రచించిన ఒక సిద్ధాంతకర్తగా ఆయనకు గొప్ప చరిత్ర ఉంది. వాటన్నింటినీ ప్రాధాన్యత చెప్పే కంటే ఇటీవల మదప్టేనుగు లాంటి అమెరికా అమెరికాతో జతపడిన ఇజ్రాయెల్ని ఇరాన్ ఓడించిన నేపథ్యంలో ఆయన ఒక ప్రత్యేకతని నేను ఈ సందర్భంగా చెప్పడం సందర్భోచితమని భావిస్తున్నాను. అదే మార్క్సిజంని ఒక మలుపు తిప్పిన నాయకుడిగా, మహోపాధ్యాయుడిగా మాట్లాడదలుచుకున్నా. దాన్నే లెనిన్ అనంతరం దానికి లెనినిజం, లెనిన్ మరణానంతరం దానికి లెనినిజం అని పేరు పెట్టారు. అది వాళ్ళ మార్క్సిజం, లెనినిజం అనేది ఒక పదంగా ప్రపంచవ్యాప్తంగా మార్క్సిజం అనే గ్రంథావళిలో ఉంది. అయితే అది ఆ మలుపు తిప్పిన భాగాన్ని చెబుదాం. మార్క్స్, ఎంగెల్స్లు మొట్టమొదట పెట్టుబడిదారి దేశాల్లో సోషలిస్ట్ విప్లవాలు వస్తాయి. ఆ తర్వాత వాటి కింద ఉన్న వలసలు, అర్ధవలసలు, పరాధీన దేశాల విముక్తి వాటి ద్వారా సాధ్యమవుతుంది. అవి కూడా తమదైన పెట్టుబడిదారి పందాన్ని అనుసరించి అవి తిరిగి శ్రామిక వర్గ విప్లవాలకి పరిస్థితులు పరిపక్వమై సోషలిస్ట్ విప్లవాలు వస్తాయని, మొదట సోషలిస్ట్ విప్లవాలు పెట్టుబడిదారి దేశాల్లో వస్తే తర్వాత వాటి చేత విముక్తి పొందిన దేశాల్లో కూడా అదే మార్గంలో తమ సమయాల్లో వస్తాయి అనేది వాళ్ళ అంచనా. వాళ్ళు ఇంకా నేరుగా చెప్పాలంటే ప్రపంచంలో పెట్టుబడిదారీ విధానం బాగా పరిపక్వమైనటువంటి బ్రిటన్లోనే తొలి సోషలిస్ట్ విప్లవం వస్తుందని కూడా వాళ్ళు అంచనా వేశారు. అదేవిధంగా వాళ్ళు దానికి సంబంధించిన పాదార్థిక పునాదిని కూడా చెప్పారు. ఎందుకంటే ప్రపంచంలో మొట్టమొదటి శ్రామిక వర్గ పోరాటాలు, సమ్మెలు, సుదీర్ఘమైన రాజకీయ సమ్మెలు జరిగింది కూడా బ్రిటనే. వాస్తవానికి మార్క్స్, ఎంగెల్స్ కమ్యూనిస్ట్ పార్టీ ప్రణాళిక రూపొందించడానికి ముందే ఆ దశాబ్దంలోనే చార్టిస్ట్ ఉద్యమం అని చెప్పి ఇంగ్లాండ్లో లక్షల మంది, మిలియన్ల మంది కార్మిక వర్గాన్ని సమీకరించినది ఉంది, చరిత్ర ఉంది. పైగా కేవలం జీతభత్యాలే కాకుండా పని గంటల తగ్గింపు, అదేవిధంగా కార్మిక వర్గానికి ఓటు హక్కు కావాలనే రాజకీయ డిమాండ్ల మీద కూడా పోరాడిన చరిత్ర దానికి ఉంది. వాళ్ళు అక్కడే సోషలిస్ట్ విప్లవం త్వరగా మొదట వస్తుందని ఆశించటం ఆనాటి భౌతిక సూత్రాల ప్రకారం జరిగింది. కానీ అది మారింది సామ్రాజ్యవాద యుగం ఏర్పడ్డ తర్వాత. అందుకని లెనిన్ సామ్రాజ్యవాదం గురించి అది ఒక యుగ ఆవిర్భావం జరిగిందని చెప్పిన తర్వాత మార్క్సిజం యొక్క మార్గంలో కూడా మార్పులు తీసుకురావాల్సిన అవసరం వచ్చింది. కమ్యూనిస్ట్ పార్టీ ప్రణాళికలో 1848లో ప్రపంచ కార్మికులారా ఏకం కండి అని పిలిపిస్తే తర్వాత దాన్ని ప్రపంచ కార్మికులారా ప్రపంచ పీడితులారా ఏకం కండి అనే నినాదాన్ని సవరించాల్సిన అవసరం, బాధ్యత లెనిన్ మీద పడింది. అదేవిధంగా విప్లవాలు సోషలిస్ట్ దేశాల్లోనే కాదు, వాటిని బలోపేతం చేయాలంటే, అక్కడ వర్గ పోరాటం తీవ్రతరం చేయాలంటే వాటి కింద వలసలు, అర్ధవలసలు, పరాధీన దేశాలుగా ఉన్న చోట్ల కూడా జాతీయ విముక్తి ఉద్యమాలు కానీ, జనతా ప్రజాతంత్ర విప్లవాలు కానీ రావాల్సిన అవసరం ఉంది. అవి సమాంతరంగా సాగాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా లెనిన్ చెప్పాడు. ఆ రోజున లెనిన్ మీద చాలామంది నిందలు వేశారు. వాళ్ళు ప్రపంచంలో ఆనాటికి సోషలిస్ట్ సెకండ్ ఇంటర్నేషనల్, సోషలిస్ట్ ఇంటర్నేషనల్ ఉంది. దాని నాయకులు కాట్స్కీ దగ్గర నుంచి నాయకులందరూ కూడా మార్క్స్ మార్గాన్ని లెనిన్ వైదొలుగుతున్నాడు, పక్కదారి పడుతున్నాడు అని చెప్పి దాడి చేశారు. తన దేశంలో కూడా శాశ్వత విప్లవాల పేరున ప్రపంచంతో ఒకేసారి విప్లవం రావాలని పేట కాట్స్కీ లాంటి వాళ్ళు కూడా అక్కడ కూడా దాన్ని పార్టీలో, బోల్షిక్ పార్టీలో కూడా వ్యతిరేకత వచ్చింది. సోషలిస్ట్ విప్లవం రష్యాలో వచ్చిన తర్వాత
ఇంకా లెనిన్కి ఒక ఆశ ఉంది, జర్మనీలో విప్లవం వస్తుందని, సోషలిస్ట్ విప్లవం. అది వచ్చి ఉంటే ప్రపంచ విప్లవ గతి ఇంకో రకంగా మారి ఉండేది. ఒక ఏడాది తర్వాత 1918 నవంబర్ 8వ తారీఖు నాడు, అంటే సరిగ్గా ఒక ఏడాది ఒక రోజు, సోషలిస్ట్ రష్యా విప్లవం తర్వాత ఒక ఏడాది మీద ఒక రోజు తర్వాత దాదాపు విముక్తి అయ్యే పరిస్థితి ఏర్పడ్డ సమయంలో శ్రామిక వర్గ విప్లవం, సోషలిస్ట్ విప్లవం ఆఖరి నిమిషంలో విఫలమైంది. అది దాని చరిత్రలోకి నేను వెళ్ళడం లేదు. కానీ ఆ తర్వాత ప్రపంచ పెట్టుబడిదారీ విధానం మరింత పాఠాలు నేర్చుకున్నది. తమ దేశాల్లో ఉన్న కార్మిక వర్గాన్ని తిరుగుబాటు చేయనివ్వకుండా ఉండాలంటే వాళ్ళకి అనేక సౌకర్యాలు, సబ్సిడీలు, సంక్షేమ పథకాలని అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఆ దేశాల్లో ఉన్న శ్రామిక వర్గ ఉద్యమ నాయకులను కూడా లోబర్చుకోవాల్సిన అవసరం ఉందని భావించారు. అందుకని ఒక ఆర్గనైజ్డ్గా, వ్యవస్థీకృతంగా పెట్టుబడిదారీ వ్యవస్థ తమ దేశ కార్మిక వర్గాన్ని విప్లవానికి రానివ్వకుండా, ఒక భౌతిక పరిస్థితి ఏర్పడకుండా చేయగలిగారు కనుక ఇక పెట్టుబడిదారీ దేశాల్లో వెంటనే సోషలిస్ట్ విప్లవాలు వచ్చే పరిస్థితి లేదు. అది ఎందుకంటే ఒక దశలో సామ్రాజ్యవాదం, పెట్టుబడిదారీ విధానం యొక్క అత్యున్నత దశలో ఒక సందర్భంలో లెనిన్ అదే మాట చెప్తాడు. అంతెందుకు, అసలు మార్క్స్ విషయానికే వస్తే, మార్క్స్ మొట్టమొదట 1857 ప్రథమ భారత స్వాతంత్ర సంగ్రామానికంటే ముందు రాసిన ఒక వ్యాసంలో భారతదేశ విముక్తి ఎలా సాధ్యమవుతుంది అంటే, బ్రిటన్లో సోషలిజం వచ్చాక, శ్రామిక వర్గం అధికారానికి వచ్చాక ఆ దేశాలు విముక్తి అవుతాయి అనే ఒక ఆశాభావాన్ని కూడా వ్యక్తం చేశాడు. కానీ అదే మార్క్స్ తదనంతర కాలంలో మరో 2 దశాబ్దాల తర్వాత అదే బ్రిటన్ కింద ఉన్న మరొక వలస, సమీప వలస ఐరిష్ సమస్య మీద మాట్లాడేటప్పుడు ఇక బ్రిటిష్ కార్మిక వర్గం ఐరిష్ కార్మిక వర్గాన్ని ముక్తి చేస్తుందనే ఆశను కోల్పోయి, ఐరిష్ కార్మిక వర్గం ఐరిష్ పీడిత వర్గం తమంతట తాము తిరుగుబాటు చేయాలి. ఆ తిరుగుబాట్లే బ్రిటిష్ కార్మిక వర్గాన్ని కనువిప్పు కలిగిస్తాయి, బ్రిటన్లో కూడా వర్గ పోరాటాలు తీవ్రతకు ఉపయోగపడతాయి అని చెప్పే భావాన్ని వ్యక్తం చేశాడు. అంటే భారతదేశం ఒక వలస దేశమే, బ్రిటన్కి ఐర్లాండ్ ఒక వలస దేశమే. భారతదేశాన్నే బ్రిటిష్ కార్మిక వర్గం సోషలిజం వచ్చాక విముక్తి చేస్తుందనే ఒక ఆశ వ్యక్తం చేశాడు. కానీ ఆ తర్వాత 2 దశాబ్దాలకి ఐరిష్ పీడిత ప్రజలే పోరాడాలి, అదే బ్రిటన్లో విప్లవానికి కూడా అది ఉపయోగపడుతుందని చెప్పాడు. అదేవిధంగా ఒక దశలో మార్క్స్ మరణానంతరం ఎంగెల్స్ కూడా ఒక సందర్భంలో కాట్స్కీ ఒక ప్రశ్న అడిగినప్పుడు దానికి రిప్లై ఇస్తూ, జవాబిస్తూ కాట్స్కీకి, బ్రిటన్లో ఏముందని మీరు అడుగుతున్నారా, బ్రిటిష్ కార్మిక వర్గ పరిస్థితి ఏంటని మీరు అడుగుతున్నారా, ఇక్కడ విప్లవం వస్తుందని మనం ఆశపడాల్సిన అవసరం లేదు అని చెప్పి ఒక రకంగా బ్రిటిష్ పెట్టుబడిదారీ వర్గంతో బ్రిటిష్ కార్మిక వర్గ నాయకత్వం ఓ రకంగా కుమ్మక్కైన విషయాన్ని కూడా ఆయన వ్యక్తం చేస్తాడు. ఇక దీని మీద ఆశ పెట్టుకోవాల్సిన అవసరం లేదంటాడు. అయినా ఇది ఎంగెల్స్ చివరి కాలంలో. కానీ లెనిన్ దాన్ని ఇంకా వ్యవస్థీకరించే సిద్ధాంతం ఎప్పుడైతే జర్మన్ విప్లవం, ముఖ్యంగా జర్మన్ విప్లవం విఫలమైందో, బ్రిటిష్ పెట్టుబడిదారీ విధానంతో పాటు అన్ని దేశాల పెట్టుబడిదారీ విధానం కూడా పాఠాలు నేర్చుకుని తమ కార్మిక వర్గాన్ని విప్లవానికి రానివ్వకుండా ఇక్కడ దోచుకెళ్ళిన తూర్పు దేశాల్లో, వలస దేశాల్లో, పరాయి దేశాలు దోచుకెళ్ళిన దాంట్లో ఒక భాగాన్ని వాళ్ళ పెన్షన్లు, వాళ్ళ ఆరోగ్య, వైద్య, సబ్సిడీలు, సంక్షేమాల కార్మిక వర్గానికి అదనంగా ఇచ్చి వాళ్ళు దోచుకోవడం ప్రారంభించాక ఇప్పుడు అణిచివేతకి, పీడనకి, దోపిడీకి అధికంగా గురయ్యే తూర్పు దేశాల్లో తిరుగుబాట్లు రాకుండా పశ్చిమ దేశాల్లో వర్గ పోరాటాల తీవ్రతరం కావడం కష్టం అనేది విషయాన్ని గమనించే ఆయన ప్రపంచ కార్మికులారా, పీడితులారా ఏకం కంటే అనే నినాదాన్ని 1919 కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్ స్థాపన సమయంలో సరిచేసి దాని ప్రకారం మరుసటి సంవత్సరం వలస దేశాల థీసిస్ని రూపొందించి వలస దేశాలు, అర్ధవలస దేశాల్లో, తూర్పు దేశాల్లో, పశ్చిమ దేశాల్లో సోషలిస్ట్ విప్లవాలు విజయవంతం కావాలంటే, వర్గ పోరాటాల తీవ్రతరం కావాలంటే తూర్పు దేశాల్లో తిరుగుబాట్లు రావాలని భావించారు. ఇవాళ ఇరాన్ మదప్టేనుగు లాంటి అమెరికా మీద చిట్టెలుక లాంటి ఒక ఇరాన్ తిరుగుబాటు చేసి విజయాలు సాధించిన ఈ నేపథ్యంలో ఇవాళ లెనినిజానికి కొంత ప్రాసంగికత ఏంటో, లెనిన్ ఎప్పుడో రచించిన దానికి ప్రాసంగికత ఇవాళ నిన్న ఇరాకు, లిబియా, ఆఫ్ఘనిస్తాన్ల పోరాటాలు కానీ, అంతకుముందు వియత్నాం, కంపుచియా పోరాటాలు కానీ, ఇవాళ ఇరాన్ పోరాటాలు కానీ, ఇవే రేపు అమెరికా ఇప్పటికే $39 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ, అప్పులతో ఉన్నటువంటి రుణగ్రస్త ఆర్థిక వ్యవస్థ, తాను తన దేశంలో ప్రజలు, శ్రామిక వర్గానికి సబ్సిడీలు, ఆరోగ్య వగైరా సంక్షేమ సౌకర్యాలు కట్ చేస్తే వాళ్ళు ఒప్పుకోరని ఇరాను, వెనుజులా లాంటి ఆయిల్ని బందిపోటు దొంగగా యుఎన్ఓని కూడా పక్కకి పెట్టి ఆనాడు నానాజాతి సంస్థని పక్కకి పెట్టి హిట్లర్, ముస్సోలిని ఎలా దాడికి దిగారు, అలా బందిపోటు దాడికి ప్రపంచ సంపద, ఆయిల్ సంపదను దోచుకోవడానికి వెళ్ళి దానికి ప్రతిఘటన ఎదురైంది కనుక
అనివార్యంగా రేపు అమెరికాలో ఆ సంక్షోభ భారాన్ని ఆ దేశ ప్రజల మీద అప్పుల భారం, ఆ వడ్డీల భారం వాళ్ళ మీద వేయక తప్పని పరిస్థితి వస్తుంది ఈ ప్రతిఘటనల వల్ల. దానివల్ల వర్గ పోరాటాలు అక్కడ తీవ్రతరం కావడానికి వీలుంటుంది. అప్పుడు అక్కడ కూడా అమెరికా, జర్మనీ, ఇటలీ, ఫ్రాన్సు, బ్రిటన్ లాంటి దేశాల్లో వర్గ పోరాటాల తీవ్రతలకి ఈ పరిణామాలు దారితీస్తాయి. అక్కడ సోషలిజం కోసం జరిగే పోరాటాలు, ఇక్కడ జాతీయ విమోచనల కోసం జరిగే పోరాటాలు సమఉజ్జీగా సమాంతరంగా వెళ్ళటానికి లెనిన్ ఏది భావించాడో దానికి వాళ్ళ పరిస్థితులు పరిపక్వమయ్యాయని 156వ జయంతి సందర్భంగా లెనిన్ విప్లవాలకు ఇచ్చినటువంటి కాంట్రిబ్యూషన్ని గుర్తు చేసుకుందామని భావిస్తున్నాను.